హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ గ్రేవీ అండ్ కీమా ఫ్రై. మటన్ వచ్చేసి మాకు, కీమా ఫ్రై వచ్చేసి మా పిల్లల కోసం. అలా 2 సపరేట్ అనమాట తీసుకొని వస్తాము. సో నేను అలా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మటన్ గ్రేవీ. ఆనియన్స్ కట్ మనం ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మనం ఆనియన్ ఆయిల్లో వేస్తాం కదా, అవి తొందరగా కుక్ అవ్వడానికి అందులో కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. వేసి బాగా కలపాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఆనియన్లో వేయాలి. ఇప్పుడు మటన్ బాగా కలిపేసిన తర్వాత ఇలా చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో. అలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ 1.5 స్పూన్ జింజర్ పేస్ట్ యాడ్ చేయాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు మటన్ ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అలా ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఒకసారి కలిపేసి మనం కుక్కర్ క్యాప్ పెట్టేసేయాలి. అలా పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చాక మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి, అంటే పీస్ ఉడికిందా లేదా అని. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం 3-4 టమాటోస్ని అందులో యాడ్ చేయాలి. గ్రేవీ అనేది థిక్గా రావడం కోసం మనం టమాటో యాడ్ చేసుకోవాలి. అలా టమాటో వేసి 2 విజిల్స్ పెట్టాక చూడండి ఇలా అయ్యింది. ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. లాస్ట్లీ కొత్తిమీర వేసి కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ పెట్టాలి. ఫైనల్లీ మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మటన్ కీమా రెడీ చేస్తున్నాను. చూడండి, కీమాని ఇలా తీసుకున్నాను. ప్యాన్ ఇలా పెట్టేసి అందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం కీమా తీసుకున్నాం కదా, అది అందులో యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఉడకాలి బాగా ఆయిల్లో. అది బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకి కీమా అంటే ఇష్టం. స్పెషల్లీ వాళ్ళ కోసం కీమా తీసుకొని వస్తారు. ఆ కీమా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, అంటే వాటర్ అన్నీ పోయేంత వరకు. చూడండి, ఇప్పుడు ఆయిల్ బయటికి కనిపిస్తుంది మనకి. అలా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం జింజర్ పేస్ట్ అండ్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మనకు ఆయిల్ ఎంత మంచిగా బయటకు కనిపిస్తుందో. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది కీమా. అలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లీ మసాలాస్ యాడ్ చేసి అండ్ కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్టీగా, యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ.